వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కదిరి ఘటనలో వైసీపీ మిస్ అయిన పాయింట్స్. ఎక్కడైనా ఏదైనా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కానీ, ఒక నేరం జరిగినప్పుడు కానీ, ఆ నేరం చేసిన వ్యక్తి యొక్క కులాన్ని, పార్టీని బట్టి ఆ నేరాన్ని అంచనా వేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు చాలామంది రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్ళిపోయారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఎక్కడైనా ఒక తప్పు జరిగిందంటే, లేదా ఒక నేరం జరిగిందంటే, నేరస్తుడు బాధితుడు ఇద్దరు ఉంటారు. నేరస్తుడిని అతని కులం చూసి పలానా కులం వాడు ఈ నేరం చేశాడని చెప్పేసి ఆ కులం మొత్తానికి అంటగట్టకూడదు. లేదా పలాని పార్టీ వాడు ఈ విధమైన నేరం చేశాడు కాబట్టి ఆ పార్టీ మొత్తానికి అంటగట్టకూడదు. అదేవిధంగా ఒక సినిమా అభిమాని అయి ఉండొచ్చు. అంటే ఆ సినిమా అభిమాని నేరం చేస్తే ఆ సినిమా హీరో నేరం చేసినట్టు కాదు. ఒక హీరో అభిమాని అయితే ఆ హీరో నేరం చేసినట్టు కాదు. ఆ హీరో అభిమాని నేరం చేస్తే అంటే ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కార్యకర్తలకు చెప్పడు మీరు అక్రమాలు చేయండి, అన్యాయాలు చేయండి, అసాంఘిక కార్యక్రమాలు చేయండి అని. ఏ రాజకీయ పార్టీ అధినేత చెప్పడు, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు చెప్పరు, ఏ సినిమా హీరో చెప్పడు. ఇది మినిమం సెన్స్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే, కదిరి ఘటనలో వైసీపీ మిస్ అయిన పాయింట్స్ ఏంటంటే, మనం 2 రోజుల క్రితం ఒక ప్రోగ్రాం చేసాం. కదిరి ఘటనలో అజయ్ అనేటువంటి యువకుడు, 22 ఏళ్ల యువకుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఓ బాణాసంచా పేల్చాడని, ఆ బాణాసంచా పేల్చుద్దన్నందుకు ఎవరో ఆయన ఇంటి పక్కన మహిళ గొడవ పడ్డారని, ఆ క్రమంలో ఆయన ఆ మహిళని గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి ఆవిడని కాలుతో తన్నాడని ఆ ఎపిసోడ్ గురించి మనం చర్చించాం. అయితే మనతోటి జనసేన అక్కడ లోకల్ ఎంపీటీసీ అమర్ గారు ఫోన్లైన్ అందుబాటులోకి వచ్చి ఆయన ఏం చెప్పారు, ఆ అబ్బాయి అలాంటి వ్యక్తి కాదు, నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అతను భయస్థుడు, అసలు ఆ పరిస్థితి లేదు. ఇంకో కీలకమైన విషయం, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాదు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకో పాయింట్ చెప్పాడు, ఆ అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ గారి టాటూ ఉంటుందనో సంథింగ్ డిస్కషన్ కూడా ఆయన చేశాడు, పవన్ గారి అభిమాని అని. అయితే ఏ రాజకీయ పార్టీ కార్యకర్త కాదన్నాడు, అది క్లియర్. ఇంకోటి, ఆ అబ్బాయి గర్భిణీ స్త్రీని కాలితో తన్నలేదు అని చెప్పాడు ఆయన. ఆ ఎపిసోడ్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది, ప్రత్యేకించి వైసీపీ సోషల్ మీడియా ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈ అబ్బాయి ఈ వైసీపీ కార్యకర్త కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని అనేటువంటి ఆ 1 మినిట్ బిట్ను కట్ చేసుకొని ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మీకు బాధ్యత లేదా? వైఎస్ఆర్సీపీకి 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఎంటైర్ కన్వర్జేషన్ విన్నారు కదా. ఎంటైర్ కన్వర్జేషన్లో ఏంటి, ఆ అబ్బాయి వైసీపీ కాదు 100%, పవన్ కళ్యాణ్ గారి అభిమాని 200% ఆ కన్వర్జేషన్లో. ఇంకో కీలకమైన అంశం ఏంటి, అసలు ఆ అబ్బాయి ఆ నేరం చేయలేదు, ఆ గర్భిణీ స్త్రీని కాలితో తన్నలేదు అనేటువంటి ఎపిసోడ్ని మీరు ఎందుకు జనాల్లోకి తీసుకెళ్లరు? ఏం తీసుకెళ్తున్నారు మీరు జనాల్లోకి? పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంట, మొన్న గర్భిణీ స్త్రీని కాలుతో తన్నటువంటి వ్యక్తి వైసీపీ కాదంట, పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంట అని చెప్పేసి ఆ వీడియో అంతవరకు కట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇది బాధ్యత రాహిత్యం కదా. నిజంగా ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీ మీదే కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. జనసేన సంబంధం లేదు అబ్బాయికి, వైసీపీకి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంట అక్కడ లోకల్ ఎంపీటీసీ చెప్పాడు. అయితే ఆయన ఇంకో కీలకమైన అంశం చెప్పాడు కదా, అక్కడ ఏదో చిన్న తోపులాట జరిగింది, వాళ్ళు రక్త సంబంధీకులు, ఆ అబ్బాయి అన్నయ్య భార్య ఆవిడ ఎవరైతే గర్భిణీ గురించి మాట్లాడుతున్నారో ఆవిడని కాలుతో ఈ అబ్బాయి తన్నాడు అనేటువంటి ఎపిసోడ్ ఏదైతే తెర మీదకి వచ్చిందో, తోపులాట జరిగింది, ఆవిడ నెట్టాడు 2 సార్లు. అంటే వీళ్ళ నాన్నగారు ఆవిడ అంటే ఈ అబ్బాయికి వదిన వాళ్ళు ఒకరికొకళ్ళు వాళ్ళు తోపులాట చేసుకుంటా ఉంటే ఈ అబ్బాయి అడ్డొచ్చి ఆవిడ నెట్టాడు అని చెప్పాడు. మరి దాన్ని కూడా మీరు తీసుకెళ్ళాలి కదా, దాన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా. అంటే మీరేంటి, మా కార్యకర్త కాదు, మా పార్టీకి సంబంధం లేదు, ఇతను జనసేన లేకపోతే ఇతను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అనేటువంటి దుష్ప్రచారం తీసుకెళ్తూ ఉన్నారు. జనసేనకి అబ్బాయికి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని. గతంలో ఉంది కదా, పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటు వేస్తామని. అప్పట్లో బ్యానర్లు అయ్యే కదా, వైసీపీకి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు కదా, పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం కానీ ఓటు జగన్ అన్నకే వేస్తామని. కానీ ఇక్కడ ఒకటి కీలకంగా ఆలోచించాల్సిన అంశం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యత మరిచిపోయినటువంటి వ్యక్తులుగా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రవర్తించకూడదు.
నిజంగా ఏం జరిగింది అనేది వైసీపీ మీరు డిమాండ్ చేయాలి. అపోజిషన్లో ఉన్నారు. ఈ అబ్బాయి కాలుతో తన్నలేదంట అని చెప్పి ఆ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత, ఆ వాయిస్ బయటకు వచ్చిన తర్వాత మీరు నిజంగా ఏం ఫైట్ చేయాలి? ఆ గర్భిణీ స్త్రీని కడుపుతో ఉన్నటువంటి ఆ మహిళని వాళ్ళ అన్నగారి భార్య కాలితో తన్నాడా? ఆధారాలు, మెడికల్ రిపోర్ట్లు, వాటి మీద కదా మీరు ఫైట్ చేయాలి. నిజంగా జరిగితే ఇతనికి శిక్ష పడాలి. ఎలాంటి శిక్ష పడాలి? చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు పడాలి అలాంటి శిక్షలు పడాలి. అది కదా వైఎస్ఆర్సీపీ ఫైట్ చేయాల్సింది. అంటే మాకు సంబంధం లేదు, జనసేనకు అంటగట్టేసి చేతులు దులుపుకొని పోతే సరిపోతుందా? అది కాదు కదా మీ బాధ్యత. ప్రతిపక్ష హోదా బాధ్యత, అదే ప్రతిపక్ష హోదా లేదనుకోండి, మీకు ప్రతిపక్ష పార్టీకి మీ బాధ్యత అది కదా. ఎందుకు మీ బాధ్యతలు మీరు విస్మరిస్తూ ఉన్నారు? ఆ విధంగా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ కానీ మీ వల్ల ప్లస్ కాదు కదా మీ సోషల్ మీడియా వల్ల. నిన్న మన ఎంటైర్ ప్రోగ్రాంలో ఏం జరిగింది అని మొత్తం 20 నిమిషాలు కన్వర్జేషన్ విన్న తర్వాత మీకు కావాల్సినటువంటి ఆ ఒక్క క్లిప్పింగ్ని కట్ చేసుకొని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అది తప్పు కదా. బాధ్యతాయుతంతో వ్యవహరించండి, బాధ్యతగా ఉండండి. సో ఇక్కడ మీ పార్టీ కాదు పక్క పార్టీ అని మీరు నింద వేసి మీ చేతులు దులుపుకున్నారు కానీ అసలు అక్కడ గొడవ కూడా అలా జరగలేదంట, ఆ విధంగా అవ్వలేదంట, ఆ విధంగా అక్కడ ఆ మహిళ కంప్లైంట్ ఇస్తే పోలీసులు తెలుసుకోకుండా అబ్బాయిని కొట్టారంట అనేటువంటి ఎపిసోడ్ గురించి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడకపోవటం అనేది పూర్తిగా బాధ్యత రాహిత్యం. ఇంకెలా వస్తుంది మీకు అధికారం? అసలు అపోజిషన్ కూడా ఎలా వస్తుంది మీకు? కాబట్టి ఈ పాయింట్స్ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిస్ అయినటువంటి పాయింట్స్. నిన్న మన ఎపిసోడ్కి సంబంధించి కదిరి ఘటనకు సంబంధించి అజయ్ అనేటువంటి యువకుడి యొక్క ఓన్లీ వైసీపీ కాదు పవన్ అభిమాని అనేటువంటిది మీరు జనాల్లో తీసుకెళ్ళి అభిమాని కాస్త జనసేన కార్యకర్తగా నాయకుడిగా చేస్తారు కానీ అతను ఆ తప్పు కూడా చేయలేదు, అక్కడ జరిగింది ఇది అనేదాన్ని కూడా తీసుకెళ్ళలేదు. మీరు నిజంగా బాధ్యతగా ఉన్న వాళ్ళైతే మీరేం మాట్లాడాలి? అజయ్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి అభిమానంట, ఆయన గర్భిణీ స్త్రీని కాలుతో తన్నలేదంట, అయినా పోలీసులు అతను కొట్టారు. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానిని తప్పు చేయకపోయినా పోలీసులు కొట్టారు, ఎందుకు కొట్టలేదు, మేము బాధ్యతగా మేము ప్రశ్నిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ప్రశ్నించండి అని చెప్పేసి అడగాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ బాధ్యతను మరిచి తమ సోషల్ మీడియాని కేవలం ప్రత్యర్థి పార్టీల మీద లేకపోతే నిజాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి మాలాంటి వాళ్ళ మీద బురద చల్లటానికే మీ ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవాలను బతికించాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుందనేటువంటి అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. సో దయచేసి ఇలాంటి పాయింట్స్ మిస్ అయ్యారు. సో మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ఎపిసోడ్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. సో ఈ అబ్బాయికి అయితే 3rd డిగ్రీ జరిగినట్టయితే స్పష్టంగా అందరికి కనపడతా ఉంది కళ్ళకి. ఎందుకంటే అబ్బాయి కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడు, కాళ్ళు చేతులు అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సో కాబట్టి ఆ అబ్బాయి కనుక నిజంగా తప్పు చేయకపోతే, ఆ విధంగా ప్రవర్తించకపోతే పోలీసులు కొట్టడం అనేది చాలా తప్పు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోలీసు అధికారులు కూడా చట్టరీత్యా వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారనేటువంటి ఒక చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. సో నిజంగా అబ్బాయి కనుక తప్పు చేసుంటే చట్ట ప్రకారం ఆ అబ్బాయి శిక్షను అనుభవించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ వైసీపీ మాత్రం దయచేసి ఇలాంటి లాజిక్స్ మర్చిపోయి సో నిజాన్ని బతికిస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లాలనేటువంటి ప్రయత్నాన్ని మీరు మానుకుంటే వచ్చే ఎన్నికల్లో మీకు కనీసం అపోజిషన్ అయినా వస్తుందని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద మేధావులే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి.